ఈ మధ్య కాలంలో బడి గుడి లేని ఊరుంటుందేమో కానీ మద్యం దుకాణాలు లేని ఊరు మాత్రం దాదాపు కనిపించదు. ఊరు నడిబొడ్డున వైన్ షాప్, వీధి వీధికొక బెల్ట్ షాప్. దీంతో రాష్ట్రం లిక్కర్ సేల్స్ లో టాప్ లోకి దూసుకెళ్లింది. కానీ ఈ గ్రామాలు మాత్రం పూర్తిగా డిఫరెంట్. లిక్కర్ అమ్మడం కాదు కదా, దాని పేరెత్తితే కన్నెరచ్చేస్తారు. పంచాయతీ పెట్టి కఠినంగా శిక్షిస్తారు. అమ్మేవారిని పట్టించిన వారిని నజరానా కూడా అందిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామాలు ఎక్కడుంటాయంటున్నారా? మన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో. కామారెడ్డి జిల్లాలోని గ్రామాలు మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల్లోని గ్రామాల్లో స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. రాజంపేట మండలంలోకి కొండాపూర్, గుడితండ, శేర్శంకర్ తండా వాసులు తీసుకున్న తీర్మానానికి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మద్యం అమ్మితే గ్రామ నడిబొడ్డున 7 చెప్పుదెబ్బలు, 1,00,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కారణాలు ఉన్నాయని చెప్తున్నారు గ్రామస్తులు. పచ్చని పల్లెల్లో మద్యం చిచ్చు పెడుతోంది, కుటుంబాలను రోడ్డున పాడేస్తోంది. ఇదంతా గమనించిన గ్రామస్తులు ఏకాభిప్రాయంతో మద్యం నిషేధించారు. చిన్న వయసులో యువకులు మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని, వారి కుటుంబం రోడ్డున పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు గ్రామస్తులు. మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామాల్లో కొన్ని రోజులుగా ప్రశాంతత నెలకొందని చెప్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ చేసిన తీర్మానం ఉల్లంఘిస్తే 1,00,000 రూపాయల జరిమానాతో పాటు కఠిన శిక్షలు ఉంటాయంటున్నారు. తీర్మానాన్ని కాదని ఎవరైనా మద్యం విక్రయించి పట్టుబడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మద్యం విక్రయిస్తున్నారని సమాచారం ఇస్తే వారికి 10,000 నజరానా కూడా ప్రకటించారు. మద్య నిషేధం వల్ల గ్రామంలో క్రమశిక్షణ ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండాపూర్ పరిధిలోని 3 గ్రామ పంచాయతీలు తీసుకున్న నిర్ణయం చాలా గ్రామాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి, క్రమశిక్షణ పునరుద్ధరించడానికి గ్రామస్తులు కఠిన నిర్ణయం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో వేచి చూద్దాం. కూడా భయపడుతుంది. ఎందుకంటే వాడు తాగుపోతా మంచి కూడా చదువుకున్న అమ్మాయికి ఏం అర్థమవుతుంది. ఈ తాగి 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 కుటుంబాలు పాడైపోతున్నాయి. మా గ్రామంలోనైతే నిషేధించినాం. అదేవిధంగా అందరు ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో మద్య నిషేధాన్ని చేస్తే కుటుంబాలు పచ్చగా ఉంటాయి, మన దేశం కూడా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీ ఉండొచ్చు, కానీ అది కొంచెం బాధాకరం. ఎందుకంటే చాలా కుటుంబాలు, చాలామంది చనిపోయారు మా ఊళ్ళో. ఒక్క పిల్ల తండ్రి, 2 పిల్లలుగా అన్నటువంటి తండ్రులు అనేక మంది తాగి తాగి శరీరంలో అవయవాలన్నీ ఖరాబ్ అయిపోయి చనిపోయారు. వాళ్ళు రోడ్ల మీద పడ్డరు. వాళ్ళను ఎవరు స్త్రీలను పనికి కూడా పిలుస్తలేరు. అటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు ఎందుకు వచ్చిందంటే తాగడం ద్వారా వచ్చింది. అది ఒక అంటువ్యాధి లెక్క అయిపోయింది. ప్రతి కుటుంబంలో ఉన్నారు తాగేటోళ్ళు. ఒక కుటుంబం అని కాదు, ఒక గ్రామం అని కాదు, మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి కుటుంబంలో ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే అరికట్టాలి. అరికట్టాలి అంటే ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు, మనం పోయి తాగకుండా మన ఆరోగ్యం మనం మంచిగా చూసుకోవాలి. అందరికీ మనం చేస్తున్నాం. ఇప్పుడు యువకులే బాగా తాగి 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 కుటుంబాలు పాడై తల్లిదండ్రులు కూడా మందలించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలకు బాగా గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. గొడవ జరిగి మద్యం తాగడం వల్ల. మద్యానికి బానిస కాకుండా ఉండాలని మేము మద్యపాన నిషేధం చేయడం జరిగింది మా ఊరిలో. అలాగే చుట్టుపక్కల తండాల కూడా నిషేధించడం జరిగింది. ఇది అంతటా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మా ఊరిని ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాలు కూడా మద్యపాన నిషేధం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి కొండాపురంలో ఐసులు బంద్ అనేసి నుంచి మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. మరి ఈ మందు తాగిన వలన మరి చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బైకుల మీద గుద్దుకొని చచ్చిపోతున్నారు. వాడు చచ్చేది తెలుస్తలేదు, ఇంకొంచెం చంపేది తెలుస్తలేదు. వాడు ఎక్కడ మన సోరీ లేకుండా వస్తున్నాడు సార్. మరి చాలా జరుగుతున్నాయి యాక్సిడెంట్లు. ఈ మందు వల్లనే చాలా నష్టపోతున్నాం మేము. ఈ ఇంటికాడ ఇక డబ్బులు లేవు. ఆడు పొద్దుగల 7 గంటలకు కూర్చుంటుండంటే మధ్యాహ్నం 2-3 గంటల దాకా కూడా ఇంటికి వస్తలేరు. ఒక్కొక్కడు డబ్బులు లేకపోతే మన పిల్లలను కొట్టి డబ్బులు గుంజుకపోతున్నారు. మొత్తం చాలా ఘోరం అవుతుంది సార్ మా ఊళ్ళో. ఎవరైనా ఈ మందు విషయంలో చాలా మీరు ఇంప్రెషన్ తీసుకోవాలి సార్, లేకపోతే బతకలేరు. పిల్లలు కూడా చాలా ఘోరంగా అవుతారు. పిక్చర్ లెక్క రోడ్లు తిరగలేక అనాథ పిల్లలు లెక్క అయిపోతారు. కుటుంబాలు అట్లా అవుతున్నాయి, ఒక పతలం అయిపోతున్నాయి మొత్తం. ఈ మందు వలన మొత్తం నాశనం అయిపోతారు. ఈ మందు మొత్తం బంద్